హలో ఎవ్రీవన్. మేక తలకాయ కూర అంటే చాలామందికి ఇష్టం కదండి. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. ముందు తలకాయ మాంసాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 సార్లు, లేదు అంటే స్మెల్ వచ్చే అవకాశం ఉంది. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి వాటర్ వేసి కడుక్కోవాలండి. కొంచెం నిమ్మరసం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత బాగా వేయించుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. తర్వాత దాంట్లో సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇది పులుసు కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసెస్ అవి ఎక్కువే వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని వెంటనే వాటర్ పోసేయకుండా ఒక 2 మినిట్స్ అలాగ వేగనిచ్చి తర్వాత అయితే సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఇది కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 10 విజిల్స్ వచ్చాయనుకోండి ముక్క చాలా మెత్తబడిపోతుంది. తినడానికి చాలా బాగుంటుందండి. మెత్తగా ఉంటే బాగుంటుంది కదా, గట్టిగా ఉంటే మనం ఎలాగో తినలేము కాబట్టి. తర్వాత ఇదిగోండి, ఇది బ్రెయిన్ ఉంది కదా, అది కుక్కర్లో వేస్తామనుకోండి మెత్తగా కలిసిపోద్ది. అందుకని నేను విడిగా తర్వాత వేసుకుందామని పక్కన పెట్టుకున్నాను. 10 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ఇదిగోండి చూడండి బాగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయిందండి.
ఇప్పుడైతే నేను బ్రెయిన్ వేసుకుంటున్నాను. బ్రెయిన్ వేసి కాసేపు ఉడకనిస్తాను. జస్ట్ ఒక 3 మినిట్స్ అయితే సరిపోతుందండి. లేదు అంటే అది విడిపోయి మొత్తం కూర అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మసాలా పౌడర్, అది కూడా ఇంట్లో చేసిందేనండి. కొంచెం మనం ఫ్రెష్గా చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఈ రెండు వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం అయితే అందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి చింతపండు రసమే ఉండాలండి. అందులోనూ ఇది మేక తలకాయకి పులుపు తగలాలి, లేదు అంటే టేస్ట్గా ఉండదు. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. తర్వాత చింతపండు రసం దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక్కసారి తిప్పుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. బ్రెయిన్ చూడండి ఎలా ఉడికిపోయిందో. తర్వాత కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకోవాలి అందులో. తర్వాత ఒకసారి తిప్పుకొని కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం సాల్టు, కారం ఏదైనా తక్కువైందనుకోండి ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ తక్కువైంది, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం కారం కూడా తక్కువ ఉందండి, అందుకే కొంచెం కారం కూడా వేసుకున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కర్రీ అయితే చాలా బాగుంది, జ్యూసీగా ఉందండి. ముక్క మాత్రం చాలా బాగా ఉడికింది. కూర చాలా టేస్ట్గా ఉందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.